చరిత్రలోనే మొట్టమొదటి మహిళా మంత్రి తాను నిర్మించిన పల్నాడులో 800 ఏళ్ల నాటి చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖ ఆసక్తి. పల్నాడు జిల్లా చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి ఆమె. అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుకు కారణం ఆమె. శివభక్తురాలుగా తాను పుట్టిన ఊరిలో ఆమె నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పల్నాడు చరిత్రలో నాయకురాలి నాగమ్మది మర్చిపోలేని పాత్ర. మహిళా మంత్రిగా గురజాల రాజ్యాన్ని నడిపించిన ధీరత్వం ఆమెది. పల్నాటి పౌరుషానికి ప్రతీక నాయకురాలు నాగమ్మ. ఆమె పుట్టింది దాచేపల్లి మండలం జట్టగామాలపాడు గ్రామంలో. 800 ఏళ్ల క్రితమే నాయకురాలు నాగమ్మ జట్టగామాలపాడు అద్భుతమైన శివాలయం నిర్మించారు. ఎన్నో ఏళ్లు ఇక్కడ శివారాధన జరిగింది. అయితే కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం గర్భాలయం, అర్ధమండపం పడిపోయి శకలాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆలయాన్ని పునర్నిర్మించాలని పల్నాడు పరిరక్షణ సమితి ఎంతో కాలంగా పోరాడింది. అదేవిధంగా గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా ఆలయం తిరిగి భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించలేదు. అయితే 2 రోజుల క్రితం చరిత్ర పరిశోధకుడు యమని శివనాగిరెడ్డి జిట్ట గామాలపాడులోని నాగమ్మ ఆలయాన్ని సందర్శించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం లేదా స్థానికులు ముందుకు వస్తే స్థపతిగా తాను ఉచితంగా సేవలు అందిస్తానని చెప్పారు. ఇప్పటికే ఆలయం స్తంభాలపై నంబరింగ్ జరిగింది. మరింత ఆలయం పడవక ముందే చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. పల్నాడు చరిత్రలో మాచర్ల, గురజాల, కారంపూడి, ఖమ్మంపాడు, జిట్టగామాలపాడు ముఖ్యమైన గ్రామాలుగా ఉన్నాయని, ప్రస్తుతం వీటన్నిటినీ కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎప్పటి నుండో కోరుతున్నారు. చారిత్రాత్మక ఆనవాళ్లు ఆ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆచార వ్యవహారాలు తెలియజేస్తాయని, అటువంటి ఆనవాళ్లను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం